వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంలో ఉగ్రవాద దాడి జరిగితే దాని మూలాలు దాదాపుగా పాకిస్తాన్లోనే ఉంటాయి. ఇది ప్రపంచానికి తెలిసిన పచ్చి నిజం. అయినప్పటికీ ప్రతిసారి పాకిస్తాన్ మాత్రం ఈ నిజాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూనే ఉంటుంది. ముంబై 26/11 అయినా, పుల్వామా అయినా, ఉరీ దాడైనా ప్రతిసారి తమ పాత్ర లేదని చెప్పుకోవటం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది. ఇప్పుడు ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్ విషయంలోనూ అదే డ్రామా మొదలైంది. ఈ దాడిని తక్కువ చేసి చూపించేందుకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏకంగా ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు అంటూ అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. తన దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం అని నిజాన్ని దాచిపెట్టేందుకు పాక్ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబు దాడి ఉగ్రవాద చర్య అని భారత భద్రతా సంస్థలు ఆధారాలతో సహా నిరూపించాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్ హస్తం ఉందని తేలింది. కానీ ఈ నిజాన్ని అంగీకరించడానికి పాకిస్తాన్ మాత్రం ససేమిరా అంటోంది. పాకిస్తాన్ కు చెందిన ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అత్యంత తేలికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనగా అభివర్ణించి బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తమ దేశాన్ని ప్రపంచం ముందు రక్షించుకోవడానికి పాక్ మంత్రి ఈ నాటకానికి తెరతీశారు. ఢిల్లీ దాడిని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఆసిఫ్ మరింత ముందుకు వెళ్లారు. నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు, కానీ ఇప్పుడు భారతదేశం రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని విదేశీ కుట్రగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. తమ ఉగ్రవాదులు పట్టుబడి ఆధారాలు బయటపడుతున్న భయం పాక్ మంత్రి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రాబోయే కొన్ని గంటల్లో లేదా రేపు భారతదేశం మాపై దురాక్రమణ చేసినా, మాపై ఆరోపణలు చేసినా నేను ఆశ్చర్యపోను అంటూ భారత్ పై తిరిగి నిందలు వేసేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ వ్యవహార శైలికి ఇది కొత్తేమీ కాదు. గతంలో పుల్వామా దాడి, ముంబై దాడులు, ఉరి దాడులు జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇదే విధంగా తమ ప్రమేయం లేదని కల్లబొలి మాటలు చెప్పింది. కానీ ప్రతిసారి దర్యాప్తు సంస్థలు అందించిన ఆధారాలు పాకిస్తాన్ అబద్ధాలను ప్రపంచం ముందు నిరూపించాయి. ఇస్లామాబాద్లోని ఉగ్ర కేంద్రాల నుంచి భారత్లో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్న జైషే మహమ్మద్ మాడ్యూల్ను భారత్ ఛేదించడం పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం. అందుకే నిజాలను దాచిపెట్టి భారత్పై విషం కక్కి పాత వ్యూహాన్ని ఆ దేశం మళ్లీ మొదలుపెట్టింది. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో ప్రపంచం నుంచి ఆర్థిక సహాయం పొందుతూ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ ఈ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. గ్యాస్ సిలిండర్ పేలుడు అంటూ ఒక తీవ్రమైన ఉగ్రదాడిని కొట్టిపారేయడం ఆ దేశ పాలన ఎంత బాధ్యతారహితంగా ఉందో తెలియజేస్తుంది. ఈసారి కూడా భారత్ పాకిస్తాన్ అబద్ధాలను ప్రపంచం ముందు బలంగా నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది.